మాట్లాడింది కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. ఆయనే సెలవు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి, అయా మనకు పాలనార్హత లేదు, తక్షణం దిగిపోదామని. అంగీకరిస్తుంటారు కదా మీరు. మా చేత కావట్లేదు, మా చేత కాదు, ఇవ్వలేము, లేవు అని చెప్తున్నారు కదా మీరే. ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం మీద అవగాహనతో ఇస్తున్నామని చెప్పినారు. మాకంత తెలియదా అన్నారు. మరి సుదీర్ఘకాలం పరిపాలన చేసిన పక్వత ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్న రాజకీయ పార్టీ అన్నారు. అమలు చేసే కాడికి వచ్చేటప్పటికి బోర్ల పడిపోయి అలా మాట నిలుపుకోలేక సాకులు వెతుకుంటున్నారు. మళ్ళీ కూలీలందరికీ రైతు బంధు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలందరికీ. వ్యవసాయ కూలీలు 40 లక్షల పైచిలకు మంది ఉంటారు రాష్ట్రంలో, ఇంకా ఎక్కువే ఉంటారు, ఆ పైనే ఉంటారు భూమి లేని వ్యవసాయ కూలీలు. కానీ వీళ్ళు లెక్క తీసింది అర్హత ఉంది అని లెక్క తీసింది 10 లక్షల మంది. 10 లక్షల మందే లేరు, 40 లక్షల పైచిలుకున్నారు. కానీ వీళ్ళ అర్హత ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు కేవలం 10 లక్షల మంది. ఆ 10 లక్షల మందిలో కూడా రైతు కూలీలకు కూడా మేము రైతు బంధు ఇచ్చినామని ప్రచారం చేసుకొని డాంబికం కోసం వీళ్ళు ఇచ్చింది ఎంతమంది కంటే 20,000 మందికి. 26 జనవరి తర్వాత వీళ్ళు ఇచ్చింది 20,000 మందికి. ఎక్కడ 40 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీలు, మీరు ఇచ్చేటువంటి 20,000 మంది ఎక్కడ? ఎనకటికో సామెత ఉంది కదా, ఊరు మొత్తాన్ని కలిపి ఒక కోడికి వస్తే ఇంటికో రెక్క వచ్చిందట. కాంగ్రెస్ సర్కారు పాలన ఎట్లుందంటే ఊరికో కోడి ఇంటికో రెక్క, అంతకు మించి ఏం లేదు, ఏం సింగారం లేదు. ఈ ఓదికేమో మనకుండేటువంటి గొప్ప విషయ పరిజ్ఞానం, దాంతోన తెలంగాణ పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలిపేస్తున్నారు. బాకరానంగల్ని తెచ్చి తెలంగాణలోనే పెడతారు, నిన్నటికి నిన్న శ్రీశైలాన్ని తెచ్చి తెలంగాణలోనే పెడతారు. వాయపో దేవుడు వింటూ పోతుంటే ఇంకేమేం చేస్తారో భవిష్యత్తులో తెలియదు. సముద్రాలను తెస్తారు, అమెజాన్ సర్వీసెస్ను తీసుకొచ్చి సిరీస్లో తీసుకొస్తారు, అమెజాన్ సినిమాలకు ఉండేటువంటి సిరీస్ను తీసుకొచ్చి అమెజాన్ సర్వీసెస్లోకి తెస్తారు. నేను భాష గురించి మాట్లాడాను. ఒక్కొక్కరికో భాషలో ప్రావీణ్యం ఉంటుంది. భాషా ప్రావీణ్యమే జ్ఞాన ప్రావీణ్యమే కాదు. కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఒక విషయం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు పరిశీలన చేసుకొని, అవగాహన చేసుకొని, సలహా తీసుకొని ఒక అంచనాకు వచ్చి మాట్లాడితే గౌరవం ఉంటుంది. నీ గౌరవం కాదా బాబు పోయేది, తెలంగాణ ప్రజల గౌరవం పోతుంది. 9.5 ఏళ్ళు ఈ సర్కారును నడిపినామంటే, కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఈ సర్కారును నడిపిండంటే తెలంగాణను చూసి ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ముచ్చటపడిపోయి ఆంధ్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. కేటీఆర్ లాగా మీకు నడపనికి ఎందుకు చేతనైతే లేదని చెప్పి చంద్రబాబును విమర్శించిండ్రు, జగన్ను విమర్శించిండ్రు. ఆన్ రికార్డు ఉన్నాయి. ఇవాళ శ్రీధర్ బాబు గారే, చాలా పాండిత్యం గల శ్రీధర్ బాబు గారే సెలవిచ్చి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన చాలా గొప్పగా ఉంది, గొప్ప మార్గదర్శకంగా ఉంది అని చెప్పి కితాబులు ఇచ్చేటువంటి దుస్థితికి తెలంగాణను తీసుకొని వస్తున్నారు మీరు. ఇదా మీకు ఉండేటువంటి స్పిరిట్, తెలంగాణ స్పిరిట్? ఏం చేయదలుచుకున్నారు అసలు తెలంగాణను? గట్టిగా మాట్లాడితే నిలదీస్తేనంటే వ్యక్తిగత టార్గెట్ చేస్తారు, దూషణలకు దిగబడతారు. గుర్తు చేస్తున్నాం ఇలా రైతాంగ ప్రజలకు, ఇగో కేసీఆర్ పరిపాలన మళ్ళా గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ పరిపాలనలో 9.5 ఏళ్ల కాలంలో రైతాంగానికి మేలు జరిగేటువంటి విధంగా రైతులు వ్యవసాయం కుదుటపడడానికి, నిలబడడానికి, గౌరవంగా ఆత్మవిశ్వాసంతో మేము బతుకుతాం రా అనే ఒక ధైర్యం కలగడానికి మెట్టుగా కేసీఆర్ సర్కారు చేసింది, ముందు చూపుతో చేసింది. ఇది ఒక్క రంగం బాగుంటే 58% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంలో బతుకుతే మిగతా వర్గాల యొక్క అభ్యున్నతి కష్టమైన పని కాదు. దీని ద్వారా మిగతా అన్ని రంగాల అభివృద్ధి అవుతాయి. ఆ దిశగా పనిచేసిన ఫలితమే తెలంగాణ పచ్చబడ్డది, బతుకులు బాగుపడ్డాయి. కానీ ఇలా మళ్ళా కోల్పోతున్నాం. అలా రైతు బంధు కిందనే కేసీఆర్ సర్కార్ 73,162 కోట్లు ఇచ్చింది. రైతు బీమా కింద దాదాపు 1,11,000 కుటుంబాలకు 5,465 కోట్లు ఇచ్చింది.
రుణమాఫీ కింద 2 విడతలు కలిపి 28,275 కోట్లు చేసినాం. 20,000 కోట్లు చేసినా అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారే గతంలో ఏం జరగనట్లు మాట్లాడతారు.